మీడియా మిత్రులకి, దేవస్థానం కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీరాంజనేయ స్వామి పుష్పపల్లకి సేవా కార్యక్రమం జరగడం జరుగుతుంది. రేపు అనగా 21/2/2025 తేదీన శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఆధ్వర్యంలో పలమనేరు సబ్ డివిజనల్ డిఎస్పీ గారు డేగల్ ప్రభాకర్ గారు బందోబస్తు సమక్షంలో ఇక్కడ సుమారుగా 6 మంది సిఐలు, 8 మంది ఎస్ఐలు, 150 మంది వరకు పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది. అందులో స్పెషల్ పార్టీ వాళ్ళు, ఏఆర్కి సంబంధించిన వాళ్ళు, మిగతా లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వికోట టౌన్లో ప్రతి చోట సీసీ కెమెరా ఉండడం జరిగింది. వికోట పోలీస్ స్టేషన్ నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. డ్రోన్ కెమెరా కూడా ఎస్పీ గారు పంపించడం జరుగుతుంది. దాంతో కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ తర్వాత 30 మంది పోలీసులు యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో డ్యూటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పిక్ ప్యాకెట్స్ కానీ, చైన్ స్నాచింగ్ కానీ జరగకుండా, ఆ తర్వాత ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా 30 మంది మఫ్టీలో అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఇంకోటి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి 2 వీలర్ కానీ ఈ లోకల్ అన్న వాళ్ళు కూడా మేము దగ్గర వెళ్తాం అనేది ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ముందుగానే చెప్తున్నాము, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ప్రదేశంలోకి ఎటువంటి వాహనం రావడానికి వీల్లేదు. ఆ తర్వాత ఈ సందర్భంలో వాహనదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దయచేసి మాకు సహకరించాలని, వాళ్ళ గురించి ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేయడం జరిగింది. పలమనేరు నుంచి వచ్చే వాళ్ళు టౌన్లోకి వస్తూ అంబేద్కర్ సర్కిల్ నుంచి బైరుపల్లి క్రాస్ నుంచి బైరుపల్లి క్రాస్కి వెళ్ళి అక్కడి నుంచి పాముగానిపల్లి, జోడిగుళ్ళ క్రాస్ మీదుగా అన్నవరం క్రాస్కి వచ్చి అక్కడి నుంచి కుప్పం వైపు వెళ్ళడం జరుగుతుంది. హెవీ వెహికల్ ఏదైనా వచ్చినట్లయితే టోల్ ప్లాజా దగ్గర అక్కడే ఆపవేయడం జరుగుతుంది. మార్నింగ్ 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వము. ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఉండాలి. ఇక్కడ కుప్పం సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అంబేద్కర్ సర్కిల్కి వచ్చి కేజీఎఫ్ రోడ్డు మీదుగా వెళ్ళి పట్రపల్లి ఏదైతే ఉందో ఆ క్రాస్ లో వెళ్తూ, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ హైవే మీద, ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తూ మోర్నపల్లి దగ్గర దిగి అక్కడి నుంచి తోటకనం దగ్గర నుంచి వెళ్ళి కస్తూరు దగ్గర నుంచి వెళ్ళి పలమనేరు వైపుకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని మన బంగారుపేటలో ఇస్తమా అనే కార్యక్రమం జరుగుతుంది. కావున మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మన వికోట మండలం నుంచి కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ. ఇస్తమా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు 10 గంటలకు రిటర్న్ రావడం జరుగుతుంది. 2 వీలర్లో కానీ, కార్లో కానీ, ఐచర్లో రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా దయచేసి చెప్పడం ఏంటంటే సహకరించాలని. ఎవరైతే వెహికల్ ఐచర్లోనో పెద్ద వెహికల్ వచ్చే వాళ్ళు పట్రపల్లి క్రాస్లో వెళ్తూ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా జోనిపల్లి దగ్గర నుంచి డైవర్ట్ అయిపోయి అక్కడి నుంచి మన టౌన్లోకి వస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అంబేద్కర్ సర్కిల్లోకి వచ్చి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎవరైతే 2 వీలర్లో వస్తారో వాళ్ళకు మాత్రం మన ఏదైతే కరీం కాంప్లెక్స్ ఉందో అక్కడ ఆ సందులో నుంచి 2 వీలర్లు వెళ్తూ సాయిగడ్డలో నుంచి బసాపురం అట్లా వచ్చి మళ్ళీ క్రాస్లోకి వచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇవన్నీ అర్థం చేసుకొని ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా సహకరించాలని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము చాలా సాంప్రదాయ పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ, దేవస్థాన కమిటీ వాళ్ళకు కానీ కోరుకోవడం జరుగుతుంది. ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకోకుండా దీన్ని మా డిఎస్పీ గారు, పలమనేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా ప్లాన్గా చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని, ముఖ్యంగా వాహనదారులు దీన్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న ఇబ్బందులు ఉంటాయి, ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.